హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పతివ్రతలు పరివానం వండితే అంట రోజంతా వేడివేడిగా ఉంటుందంట, లేకపోతే నైట్ అంతా ఉడుకుతూనే ఉంటుందంట. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నెలకొందని చెప్పాలి. ఎందుకంటే నల్లబ్రెడ్ ఇంటి పైన దాడి జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. దారుణాతి దారుణంగా ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్ తో సహా కార్లు A to Z చాలా దారుణంగా పగలగొట్టి కొట్టేశాడు. అదే నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేనప్పుడు. దీన్ని చేసింది ఎవరు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కదా, అవునా కదా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే ఆవిడ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులన్నీ ఆవిడే చేశారని చెప్పుకుంటే ఏమంటారు? దాన్ని ఎవడొప్పుకుంటాడు? ఏం పీకిందని 1 year లో కూటమి ప్రభుత్వం ఏమైనా పీకిందా? పీకలేదు. కానీ ఏ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ అయినా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారా లేదా? సిగ్గుండాలి కొద్దిగైనా చెప్పడానికి. కష్టపడి కట్టినోడికి అపవాదులు తెచ్చేలాగా ప్రకటనలు చేస్తూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ప్రతిదీ వాళ్ళ ఖాతాలో వేసుకునే పోయే వాళ్ళని నోట్లో ఉయ్యాలా వద్దా? ఉయ్యాలి. అయితే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీటింగ్ లో మాట్లాడిన మాటలపై ప్రతివత్తలు ఇద్దరు వచ్చి మన దగ్గర పరమాన్నాన్ని ఉడుతూనే ఉన్నారు. ఎవరా ప్రతివత్తలు అంటే, ఒకడేమో ఆర్పి గాడు, ఉచ్చగుంతల చేపలు పట్టే ఆర్పి గాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే, అసలు వాడు రోజా గారిని మాట్లాడిన మాటలు మనం విన్నట్లయితే, ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఒక తల్లి పాలు తాగినోడు ఎవడు ఇట్లా మాట్లాడు, ఒక తండ్రికి పుట్టినోడు ఎవడు ఇట్లా మాట్లాడ్డాని అనిపిస్తుంది. అవునా కదా? అవునా కాదా? పంది రోజా, కొవ్వు రోజా తిరుపతి లడ్డులో వాడారని మాట్లాడారు. దీనికి ఫ్యూచర్ లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ క్రమంలో నిన్న నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దాడి చేసింది అన్న విషయం అందరికీ తెలుసు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న టైంలో ప్రతివతలు ఇంకొక ఆవిడ రాయపాటి అరుణ వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చేస్తున్నారు. ఒకసారి దాని గురించి మీకు క్లియర్ గా చెప్పాలని, ఇది ద గ్రేట్ మహా టీవీలో వస్తున్నటువంటి డిబేట్ అన్నమాట. సిగ్గుండదు వంశీకి, ఎంత చెప్పినా సిగ్గుండదు. ఇలా మీడియా పెట్టుకొని అలవాటు బాగా. చూడండి ఏం మాట్లాడుతుందో. మేడం, ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు రాజకీయాల్లో కానీ వచ్చిన తర్వాత జరిగినటువంటి చాలా సంఘటనలు చేశాను, కానీ ఏ రోజు కూడా ఒక దాడి కరెక్ట్ అని నేను ఇప్పటి వరకు మాట్లాడను. అది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిందైనా సరే, అది ఎలా జరిగిందైనా సరే, ఇప్పటి వరకు దాడి కరెక్ట్ అని మాట్లాడదు. ఫస్ట్ టైం ఈ రోజు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడి నేను 100% సమర్థిస్తున్నాను. సమర్థిస్తున్న కోర్టులోకి వెళ్ళి చెప్పు మరి ఈ విషయం. ప్రసన్న కుమార్ ఇంటి మీద జరిగిన దాడిని సమర్థిస్తున్నాను. చట్టాన్ని చేతిలోకి ఎవరు తీసుకున్నా కూడా ఓకే, మేము కూడా పిచ్చి కుక్కలు వాగినట్టు వాగుతూ ఉంటాం. అప్పుడు మా ఇళ్ల పైన దాడి జరిగినా కూడా తప్పేం కాదని చెప్తావా? జడ్జి గారు ముందు చెప్తావా? సమర్థిస్తుందంట. ఈవిడ సమర్థన ఎవడకు కావాలి? ఇంకా అవసరమైతే అతను కూడా ఏడన్నా లాక్కొచ్చి కొడితే ఇంకా బాగుండదని చెప్పేసి అనిపించింది. క్లియర్ గా లాక్కొచ్చి కొడితే బాగుండేది అనిపించింది. ఏది? మీ జనసేన పార్టీ వాళ్ళు నేను కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద ఈడ్చి కొట్టి మొహాలు పగలు నొక్కి ఎక్కడ తన్నాలో అక్కడక్కడ తన్ని చివరికి రోడ్డు మీద కుక్కను వదిలేసినట్టు వదిలేస్తే హాస్పిటల్లో చేరి నువ్వు మా వాళ్ళు కొట్టారు అని ఏడ్చావే. అలా కొట్టాలంట. వాళ్ళందరినీ కొట్టరమ్మా, కుక్కల్ని అలా కొడతారు. పాపం నేను ఎందుకు కొట్టారు నాకు తెలియదు. అర్థమైందా? రోడ్డు మీదకి ఈడ్చి కొట్టించుకునే చరిత్ర మనకు బాగా తెలుసు కాబట్టి ఇట్లాంటి గాలి మాటలే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఓపెన్ గా నా వ్యక్తిగత ఒక ఆడపిల్లగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను. ఈవిడ ఆడపిల్ల అంట. ఈవిడ ఆడపిల్లని ఏ కోసైనా మనం అనుకోవాలి చెప్పండి. వైఎస్ భారతి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని అవమానించిన ఈవిడ ఆడపిల్ల. అప్పుడు ఆడపిల్ల మాట్లాడిందా? ఇప్పుడు నేను ఆడపిల్లని మన ముందుకు వచ్చేసి సర్టిఫికేట్ చూపిస్తుంది ఈవిడ. అతని ఇంటి మీద జరిగినటువంటి దాడి సరిపోదు. ఎందుకంటే మయసభలో ద్రౌపది చీరలాగుతుంటే దుశ్శాసనుడు మయసభలో ఉన్న వాళ్ళంతా నవ్విన ప్రతివాడు చచ్చాడు. యుద్ధంలో ప్రతివాడు చచ్చాడు. మయసభ గురించి చెప్తుంది అక్క. నువ్విన ప్రతివాడు చచ్చాడంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులు మొత్తాన్ని చూస్తూ ఉంటే మహాభారతం జరగాల్సిన టైం వచ్చింది. అర్జునుడు కూడా 2.0 రెడీ అవుతున్నాడు. సిద్ధంగా ఉండండి. మరి అంటే గంజాయి తాగారు, అన్ని దొంగతనం చేసిన వాళ్ళు నడి రోడ్డు మీద కొట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులని న్యాయం చెప్పుకునే చెత్త మొహాలు ఏం చేయాలి చెప్పండి. చేయడం చేత కాదు, పక్కనోడి దుబ్బేస్తారు. మరి కాల్దా? నిన్న ఒక ఆడపిల్లని ఆ వేదిక సాక్షిగా రాజకీయ వేదికను పెట్టుకుని మీరు మాట్లాడే మాటలేంటి మేడం? అసలు వాళ్ళు మాట్లాడే మాటలేంటి మేడం? ఆవిడని అంత వ్యక్తిగతంగా, అంత దిగజారి, అంత దారుణంగా వ్యక్తిగత హననానికి పాల్పడ్డారే, అదే మాట తిరిగి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ వాళ్ళ తల్లికో వాళ్ళ చెల్లికో వాళ్ళ భార్యకు ఆపాదించుకుంటూ ఒక్కడైనా నవ్వగలిగేవాడు అక్కడ అసలు కనీసం? ఇదే
ప్రతివత పర్ణవానం వండితే రాత్రంతా ఉడుకుతానే ఉంటదంట. మరి వైఎస్ భారతి గారిని ప్రతిసారి ఎందుకు తీసుకొస్తారు మ్యాటర్లోకి? మీరు సిగ్గు లేదా? అప్పుడు కడుపు కన్నం తింటలేదా? వైఎస్ షర్మిల అని వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి తోసేశాడు, ఇలా చెత్త కబుర్లు ఎందుకు చెప్తారు మీరు? అది వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ పర్సనల్ కదా. అప్పుడు మీకు ఏం దిగింది? అప్పుడు మీ గొంతులో ఏం దిగింది? ఇప్పుడంట ఆవిడని అన్నారంట. ఆవిడ ఏమన్నారో కూడా నేను మీకు చెప్తాను భయ్యా, అలాగే లైన్లో ఉండండి. ఏమల్లా జాగ్రత్త చెప్పాడు అంతే. చెప్తాను అక్కడ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపాడు, అది ఇదని సొల్లు కబుర్లు చెప్తున్నప్పుడు తెలియలా? ఇట్లాంటివి కడుపు కన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? మాట్లాడగలిగేవాడనా ఎమ్మెల్యే? అన్నిసార్లు నవ్వారు. నవ్వతం తప్పు కాదమ్మా. సుప్రీంకోర్టు చెప్పలేదా మీకు? నవ్వారా అంటే సేమ్ కొమ్మినేని శ్రీనివాస్ కేసులో నవ్వారంటే ముట్టిగా లేసి పంపించింది, గుర్తులేదా? నవ్వుతారు, నవ్వడం తప్ప నోటికొచ్చిన అబద్ధాలు వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలి, దాని గురించి మాట్లాడకూడదు. అవునా? ఎంత దారుణంగా నాకు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అక్కడ కూర్చున్నటువంటి వైసీపీ ఉన్మాదమోక నవ్వులు క్లియర్ గా నాకు మయసభలో ద్రౌపది చీరలాగేటువంటి సంఘటన గుర్తొచ్చిందండి. క్లియర్ గా వాళ్ళు నవ్వుతుంటే మైసభలో ద్రౌపది చీరలాగే సంఘటన గుర్తొచ్చిందంట. మీరంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని, భారతి గారిని, షర్మిల గారిని, వాళ్ళ మదర్ని అందరినీ విడగొట్టి పాలిస్తూ ఉంటే మాకు బ్రిటిష్ వాళ్ళ రూల్ తెలుస్తుందమ్మా. డివైడ్ అండ్ రూల్ పాలసీ కదా. డబ్బులు ఇవ్వాలా, వాళ్ళని దగ్గర తీసుకోవాలా. ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడించుకోవాలా. ఎలక్షన్ అప్పుడు అందరినీ కాకబట్టి చేర్చుకోవాలా. సొల్లు కబుర్లు చెప్పాలా, అబద్ధాలు. నీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్లో డబుల్ ఇంజిన్ సర్కారు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని నిరూపించడం చేత కావట్లేదే ఒక్క కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారని నిరూపించడం చేత కావట్లేదే. ఎందుకు అంత చేతకాని వల్ల? మీ గవర్నమెంట్ ఉంది కదా, పీకుతామన్నారు కదా, ఏదో నిరూపించండి. మరి లిక్కర్ కుంభకోణం అని చెప్పేసి నానా పంచాయతీలు పెట్టారు, ఏమైనా పీకలేకపోయారు కదా. అది కూడా చేతకాక మూసుకొని కూర్చున్నారు కదా. పైగా ఆయన పైన అటాకులు, దాడులకు, ప్లానింగ్లు, భూస్థాపితం చేస్తాం, సొల్లు కబుర్లు. అప్పుడు అనిపించట్లేదా రౌడీ నా కొడుకులతో తిరుగుతున్నావు, రౌడీ రాజ్యం లాగా ఉందనేసి? అనిపించలేదా నీకు? ఎందుకు అనిపిస్తారు? మన బతుకులు కూడా అయ్యేగా. కాబట్టి ఆ సభలో జరిగినటువంటి ఒక మహిళకు జరిగినటువంటి ఆ అవమానం ఒక కురుక్షేత్ర యుద్ధానికి, ఆ రాక్షసం ఒక పతనానికి ఎలా కారణమైందో ఇవాళ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి జరిగినటువంటి వ్యక్తిత్వం అన్న ఆ వైసీపీ ఒక పతనానికి కూడా అదే విధంగా కారణం అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వల్ల కాదమ్మా. అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం తప్పు మాట్లాడలా, అర్థమైందా? ఏం తప్పు మాట్లాడలా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలెక్షన్ కింగ్ అని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వసూళ్లు బాగా చేస్తాడని, అది ఇదని సొల్లు కబుర్లు చెప్పి లంచాలు తీసుకుంటాడంటే, ఆయన కూడా అట్లా పిహెచ్డి చేశాడంటే, ఆయన నువ్వెందుట్లో పిహెచ్డి చేసావు మా తెలుసమ్మా? రేణిగుంట మెస్లో పిహెచ్డి చేసావు, చదువుకుంటూ చేసి ఉండొచ్చు. బెంగళూరు ఏదైనా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఉంటావు, మద్రాసులో పిహెచ్డి చేసావు, అదేవిధంగా సూరత్లో కూడా పిహెచ్డి చేసావు అని మాట్లాడారు. అందులో తప్పేంటి? తప్పేం మాట్లాడాడు ఆయన? పిహెచ్డీలు ఎక్కడెక్కడ చేసాడు చెప్పడం తప్ప? ఆయన పిహెచ్డీలు చేయలేదు, ఆవిడ రాలేదా? ఆ పిహెచ్డీలని ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు తడుపుకుంటారు మీరంతా? రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా రాజకీయ వేదిక అని పేరు పెట్టుకొని చేతగాని చవట దత్తమ్మలు చేసినటువంటి దత్తమ్మ పరిపాలన వల్ల ఓడిపోయినా సరే ఇంకా సిగ్గు రాకుండా ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు చేసి ఇంత దారుణంగా జుగుప్సాకరమైన భాష మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుతుందో మహా సాధ్వి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలని అడగం, జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ ఏదని అడగం, జగన్మోహన్ పిల్లలు ఎవరికి పుట్టారు? ఈవిడే ఈ పెంట నోరు వేసుకొని మాట్లాడి ఇప్పుడు చూడు నీతి సూత్రాలు ఎట్లా చెప్తుందో. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి,
దీన్ని గాలి మాటలు అంటారు భయ్య. గాలి వాళ్ళకి వస్తే గాలి మాటలు. పాపము ఎవడికి ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లా. ఇంత గాలి మాటలు మాట్లాడి ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఏమి తెలియనట్టు 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఈవీఎం ద్వారా వచ్చినాయి. అది తేలుస్తున్నారు తొందరలోనే, కంగారు పడకు. నెంబర్ 11 సీట్లు వచ్చినా పరుగు పోయినాయి. ద్రౌపది ప్రతి దాంట్లో వైఎస్ భారతి గారిని తీసుకొస్తారు. అంత బలుపా మీకు? అంత బలుపా? మీ వాళ్ళని ఎవరిని అంటేనేమో తప్ప. ఏమన్నారు? పిహెచ్డీలు చేసేవని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముందే ఎందుకంది ఆవిడ? నోరు జారింది ఎవరు? తిట్టిస్తుంది ఎవరు? అది చెప్పరా ప్రజలకి? చెప్పరా? ప్రశాంతి రెడ్డి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులు ఆవిడ చేశారని చెప్పుకుంటుంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లంచాలు తీసుకుంటున్నాడంటూ, అప్పులు చేస్తాడంటూ తప్పుగా మాట్లాడి అట్లా పిహెచ్డీ చేశాడంది. దానికి ఆయన సమాధానం కరెక్ట్గా చెప్పాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ అరుణ్ వచ్చి వాగుతుంది. ఎందుకంటే పాపం మా పొజిషన్ ఎందుకు కూడా ఆవిడకి తెలియదు. పార్టీలో ఏదో అధికార ప్రతినిధి అంటారు కానీ జనసేన అధికార ప్రతినిధి ఏముంది? అదే పెద్ద లొట్టబోసి. ఇదే రాజకీయాలని చెప్పేసి వికటాటహాసం చేసుకుంటున్నారు కదా. అట్లాంటి ప్రతి వెధవ కూడా ఖచ్చితంగా నిన్న నవ్వినటువంటి ఆ నవ్వుకి, అతను మాట్లాడిన ఆ మాటలకి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మూల్యం ఎవరికి చెల్లిస్తారో అనేది కాలం చెప్తుంది. నువ్వు మాట్లాడిన దానికి, ఆర్పి గారు మాట్లాడిన దానికి కూడా మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండండి మరి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని నేను అడిగామా? నీకు ఎంతమంది మొగుళ్ళని అడిగామా? 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారని ఎవరిని అడిగారా? లేదంటే అవన్నీ అసలు మీ పర్సనల్ ఎవడన్నా వచ్చాడా? నేను రోడ్డు మీద తన్ని కుక్కలా పడేసిపోయారు ఎందుకని అడిగామా? దానికి నువ్వే ఏ ఎదపనులు చేసావని మేము ఎప్పుడు అడిగామా? పార్టీలో నీకున్న శత్రువులే నేను కుక్క కొట్టుడు కొట్టారే నీ బతుకెందుకు తేల్చడానికి అని మేము అడిగామా? అడగలేదే. మరి నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ వాళ్ళ పిల్లల పైన పర్సనల్గా అటాక్ చేసావు? అప్పుడు నీ ప్రాతిపత్యం ఈ చిత్తశుద్ధి ఏమైంది? పోయిందా? ఆడపిల్లని పట్టుకుని ఏంటి వాడు మాట్లాడే మాటలు బోర్ బాగుందా? వీడు ఏం చేశాడు అసలు? వీడికి ఏం చేసినట్టు మాటలు మాట్లాడతారు? వాళ్ళిద్దరు జెంట్స్ కాబట్టి మాట్లాడలేకపోయింది, ఆడపిల్లని కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాను. అంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా? నువ్వు ఒక పక్క రాజకీయ నాయకుడు భార్య గురించి అలా మాట్లాడేవే. నీ భార్య కాపాడించుకోవాలి ఒకసారి. శాసనసభ్యురాలు, టీటీడీ బోర్డు మెంబర్. మేడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఒక మహిళని నువ్వు ప్రజాప్రతినిధిగా అన్నిసార్లు ఎంపిక అయినటువంటి వ్యక్తివి, నువ్వు అట్లాంటి భాష మాట్లాడచ్చా? బార్ షాపుల దగ్గర సగం బట్టలు తీసుకుని తిరిగి చిల్లరగా కూడా అట్లాంటి భాష మాట్లాడరు. మరి నువ్వు ఎక్కడ బట్టలుప్ప తీసుకుని తిరిగావు? నువ్వు ఎక్కడ బ్లాక్ టికెట్లు అమ్మావు? నీకెందుకు అంత చౌబారు మాటలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? బోరుబావు అంటే ఏంటి? ఏం తప్పేంటి అందుట్లో? నీకెందుకు తప్పు కనిపిస్తుంది అందుట్లో? ఆడపిల్లని కాబట్టి నోరు తెరిచి మాట్లాడుతున్నా అంటున్నావు. ఏం తప్పు కనిపించింది అందుట్లో? అంతేగాని ఆయన చెప్పిన విషయాలు మీకేం ఎక్కలేదా? నువ్వు మంచిగా పరిపాలన చేసుకో, మేము కూడా సపోర్ట్ చేస్తామన్నాడు, అది ఎక్కలేదు మీకు? మా పైన అసత్య ప్రచారాలు చేయకు, ఎలక్షన్ అయిన తర్వాత మేము దోస్తుల్లా ఉండాలని చెప్పాడు, అది ఎక్కలేదా? అంటే ఆయన చెప్పిన మంచి ఏమి ఎక్కదు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నువ్వు ఇందుట్లో పిహెచ్డీ చేసావు, అక్కడ పిహెచ్డీ చేసావు, ఇక్కడ పిహెచ్డీ చేసావు, నువ్వు ఆయన మోసం పెళ్లి చేసుకున్నావు, ఇట్లాంటి మాటలే బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే అయ్యే కదా ప్రజల్ని కదిలించేది. సొల్లు కబుర్లు అంటారు వీటినే. మేడం గారు బాగా చెప్తారు, రాయపడ్డారు నగర్ సొల్లు కబుర్లు. ఇంత పచ్చిత్తు కబుర్లు చెప్పే ఈవిడ వైఎస్ భారతి గారిని, వైఎస్ ఫ్యామిలీని ఎలా అన్నది? అదే పతివత పరమాణం అంటారు దీన్ని. ఇక నీ రాజకీయ జీవితం, నీ రాజకీయ చరిత్ర ఇదన్నా ఏం చేసుకోవాలి? తొంగలో దొక్కన దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడం ఒక జగన్మోహన్ రెడ్డికి, అతను నడిపించినటువంటి నాయకుడు. నిన్ను చెప్పుతో కొడటానికి ఒక్కటి చాలమ్మా. అరుణ, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? వ్యక్తిగత విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇది నిక్కుచితమైన పనికి మాలిన చేతకాని కుక్క బుద్ధి అంటే ఇది. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొస్తున్నా ఇందులో? ఆయన ఏం చేయించాడా? ఇచ్చిన ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు కొట్టేసినా, లోకేష్ పేరు పెట్టుకుంటున్నా, ఇప్పుడు ఈవిడ కొట్టేస్తున్నా, ఎప్పుడు మాట్లాడా? మాట్లాడలేదు కదా. మరేంది నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తు పెట్టుకో మీరు. ఓకే, చెల్లిందని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్రెడీ వల్లభనేని వంశీ లాంటి గాడిదలంతా అట్లాంటి మాటలు అది నోరా ఇంకేమన్నా? అది నోరా ఇంకేమన్నా? వల్లభనేని వంశీని గాడిద అంటావా? నిన్నేమనాలి? పంది అనాలా? రోడ్డు మీద పందిలాగా పొర్లించుకుంటారు కాబట్టి ఆడ పంది అనాలా? నిన్ను కుక్కను కొట్టినందుకు గజ్జి కుక్క అనాలా? లేదంటే చీడ్చి కొట్టినందుకు ఒక వింత జీవని చెప్పాలా? ఎగిరెగిరి తిన్నందుకు ఎద్దుదనమనాలా? ఏమనాలి నిన్ను? ఒక వ్యక్తిని నోరు జారే ముందు కింద మీద అన్ని సరి చేసుకొని మాట్లాడాలని తెలీదా? కాంటెక్స్ట్
ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు. అట్లా వాళ్ళకి కుక్కల్లాగా అట్లా తయారవుతూ ఉంటే కుక్కలు ఎవరమ్మా? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన సైనికుల్ని కుక్కలు కొట్టినట్టు కొట్టి చివరికి మీటింగులు కూడా రానివ్వబోతే కారులో తిరిగి వెళ్తూ పోలీసులు మమ్మల్ని దెంగే అన్నారు అని చెప్పుకుంటా వెళ్తూ ఉన్నారు. మీ జన సైనికుల కన్నా కుక్కలు ఎవరున్నారు? మీ జన సైనికుల కన్నా సంకలనాకే వాళ్ళు ఎవరున్నారు? మీ జన సైనికుల్లాగా 15 సంవత్సరాలు ఊడిగం చేయడానికి కుక్క జీవితం 14 నుంచి 15 సంవత్సరాలు మీరు ఫిక్స్ అయ్యారు కదా. 15 సంవత్సరాలు ఊడిగం చేయడానికి కుక్కలని ఇప్పుడు ఎవరు నానాలు చెప్పు? ఎవరు నానాలు చెప్పు? చెప్పు. ఊడిగం చేసి సంకలనాకే వాళ్ళగా కుక్కలు అనాలి. మరి అటువంటిప్పుడు మీరు ఆ జాతి చెందిన వాళ్ళు అని మేము అన్నామా? అనలేదు కదా. ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే భాష మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? వీళ్ళతో ఇలా మాట్లాడిస్తుంది ఎవరు? భార్య ఎక్కడైనా భర్తను ఆస్తి కోసం చంపిద్దా? ఎందుకు భార్య ఎక్కడైనా భర్తను ఆస్తి కోసం చంపిద్దా? చరిత్ర తిరిగాక కోకోలలున్న హిస్టరీలో అసలు భార్యలు ఎంతమంది భర్త నుంచి విడిపోయి కేవలం ఆల్మనీ కోసం నాటకాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పు? ఎంతమంది లేరు? నాకు తెలిసే కోకోల మంది ఉన్నారు. నువ్వు ఇట్లాంటి సొల్లు కబుర్లు భార్యల భర్తల బంధాల గురించి నువ్వు మాట్లాడటానికి నువ్వు అర్హురాలువా కాదనేది, అసలు మీ పార్టీలో ఉన్న వాళ్ళ అర్హులా కాదనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ లెక్కలేంటో ఆ వ్యవహారం ఏంటో అందరికీ తెలుసు. ఆ లెక్కల గురించి తెలుసు కాబట్టే మేము మీకు క్లియర్గా చెప్తున్నాం. మరి అంత ఈజీగా చెప్పకండి. మీరు భార్యని భర్త చంపుతారా? చాలా ఈజీ అమ్మా. సహజ మరణం చేసినా సరే ఆయన ఆస్తి అంతా భార్యకే వచ్చింది. ఆవిడ ఎందుకు చంపాలి? అంత ఆస్తి అంతా భార్యకే వచ్చింది. ఎవరు చెప్తే లెక్కలో ఆయన ఎవడి పేరు మీద రాస్తే వాళ్ళకి వెళ్తుంది. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్టొచ్చావమ్మా రాజకీయాల్లోకి? ఆయన స్వార్జితం అనాథ శరణాలయానికి వేస్తే అనాథ శరణాలకి వెళ్తుంది. వాళ్ళ కొడుకులకు కూతుర్లకి రాస్తే వాళ్ళకి వెళ్తుంది. భార్యకి వెళ్తుంది. నీకు ఎవడు చెప్పాడు? అది మన నాలెడ్జ్. అంటే రేపు పొద్దున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వీళ్ళు ఏదో ఒక అటాక్ చేసి ఎలా అయితే వివేకానంద రెడ్డి గారిని చంపి ఆస్తి కోసం సుల్కమ్మ చంపింది అని చెప్పేసి జనాలు నమ్మించే ప్రయత్నం చేశారో తండ్రి. ఇదే ఈ ప్రతివాతలు పరవాణాల కాన్సెప్ట్ లో ఇవే వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడటానికి వీళ్ళెవరు, వాళ్ళ పర్సనల్ గురించి అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్ లోకి వెళ్తూ ఉంటారు. మరి నేను ఇందాక అడిగాను కదా, అంత దమ్ము ధైర్యము నిజంగా నిరూపించగలిగే శక్తి ఉంటే ప్రభుత్వం మీది, సెంట్రల్ గవర్నమెంట్లో మీరున్నారు, లోకల్గా మీరున్నారు, మరి నిరూపించడం చేత కదా? ఆ చీలో దమ్ము లేదు ఎవడికి. ఇక జీవితాంతం జగన్మోహన్ రెడ్డి మీద అపాండాలు నిందలు వేసుకుంటూ అలా ముందు వెళ్ళిపోతూ ఉంటామేనమ్మా. జీ అంటే ఇందాక ఏదో తప్పుగా అనుకోకండమ్మా, మీరు బూత్ కాబట్టి చెప్తున్నా గుండెల్లో. ఓకే, దమ్ము లేదా? నిరూపించలేరా? ఇట్లాంటి అభియోగాలు అయితే చేస్తారా? ఇది ఈ యాంకర్ ఒక ఆవిడ అంట ఇండైరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడే మెసేజ్ ఇస్తున్నారంట. ఏం చేస్తారని మెసేజ్ ఇస్తున్నారు? ఇంట్లో మీద దాడి చేయాలనే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుందంటూ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాడు. పాపం దాన్ని తట్టుకోలేక దాడులు జరుగుతున్నాయి. ఆ విషయం మీకు అర్థం కావట్లా. ఆల్రెడీ 2 సిట్టింగ్లు అయినవి కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉందంట. టెన్షన్ ఏం పడకండి, మొత్తం బయటికి తీస్తాడు. ఎలా మేడం మాయ చేసేలాంటి ముందస్తు మెసేజ్? సూపర్ 6 ఇస్తాం, జగన్ పథకాలని డబుల్ ఇస్తాం అని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నారు కదా, అది ముందస్తు మెసేజ్. అలాగా మేడం? మోసం చేయడానికే కదా అలా కబుర్లు చెప్పింది. ఆడపిల్లల్ని రక్షిస్తాం, సుగాలి ప్రీతి, 32,000 మంది మహిళలు, నిఘా వర్గాల సమాచారం ఇచ్చాయి. ఈ సొల్లు కబుర్లు చెప్పింది ఎవడు? మోసం చేయడానికి. అలాగా మేడం? ముందస్తు సమాచారాలు అలాగా మేడం మోసం చేయడానికి? సిగ్గుండాల బతుకు. ఎప్పుడైనా నీ బతుకులకి ఇక్కడ ప్యానల్లో కూర్చున్నవాడు ఎవడైనా ప్రజా సమస్యలపైన ఎప్పుడైనా ఒక్క ప్రతివత అయినా మాట్లాడిందా? వాటిపైన మాట్లాడరు. ఎప్పుడు గొడవలు, రొట్టలు, సొట్టలు, సోదారు. ముఖ్యంగా ఈ రాయపాటి అన్నకి కొద్ది కూడా సిగ్గుండదు. ఫస్ట్ నువ్వు కొద్దిగా ఊపిరి పీల్చుకోమ్మా. మిడుగుడ్లు అని చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేటువంటి ముందస్తు ప్రణాళికలు క్లియర్ గా ఇప్పుడు అనుమానాలు వస్తాయి. క్లియర్ గా వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ నుంచి బలి తిప్పుతున్నారే కథనే. తిప్పండి. వాళ్ళ భార్య చేస్తే నేను చెప్తే వైసీపీ మీద కంటే వీళ్ళు తిప్పుతున్నారంట. అప్పుడు ఎవరికి లాభం? ఆవిడకేగా లాభం. ఆస్తి మొత్తం ఆవిడకే వెళ్ళేది. వైసీపీకి ఏం లాభం ఉంది? లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారంలో లేడు, వాళ్ళ భార్యగా ఆవిడ ఉంది.
ఆస్తులు మొత్తం ఆయన చనిపోతే ఆవిడ పేరు మీదకి వస్తే మీరే చెప్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు పిచ్చోళ్ళ వెళ్ళి ప్రభాకర్ రెడ్డిని చంపేసి ఆస్తి మొత్తం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆవిడకి ఒప్పించడానికి బుర్ర తక్కువదల్లా ఉన్నావు. అసలు నీకు రాజకీయాలు ఎట్లా సెట్ అవుతాయి అనుకుంటావు? నాకు అర్థం కదా అరుణ. నువ్వు పోలీస్ యంత్రాంగం ఈ విషయమై దృష్టి పెట్టాలి. పోలీస్ యంత్రాంగం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టే అంశాలు ఎందుకు చెప్పమంటారా? అసత్యాలు, అబద్ధాలు ఎవరు చెప్తూ కేసులు పెడితే వాళ్ళపైన చివరికి హైకోర్టు కూడా తట్టుకోలేక వెళ్ళి దాటిని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా కేసులు పెట్టకండి. పెడితే మిమ్మల్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కార కేసు కింద బుక్ చేసి బోక్కలేక కొడతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రతివతలు మొత్తం మాట్లాడే కబుర్లు మనం ఎక్కడ వింటాంలే కానీ భయ్యా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన భారీ ఎత్తున దాడి చేసింది. దీన్ని ఖండించాలి. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శిక్ష వేయాలి. అంతే. చట్టాన్ని ఎవడు చేతిలోకి తీసుకున్నా దాన్ని ఉపేక్షించేది లేదు. ఏదో గాలి కబుర్లు చెప్పడానికి వచ్చి దీన్ని మేము సమర్థిస్తున్నాము, దాడిని లాక్కొచ్చి కొట్టాలి, నన్ను కూడా అలా ర్యాక్ కొట్టాడు కింద నుంచి పైదాకా మా పార్టీ వాళ్ళే కాబట్టి ఆయన కూడా కొట్టాలి అని కుసంస్కారంతో మాట్లాడకూడదు. కొట్టడం ఎక్కడైనా ఎప్పుడైనా తప్పే, అది తెలుసుకో ఫస్ట్. రాజకీయ నాయకులు అతను మన చూస్తే మరి క్యాబడి వేస్తాడు తెలుసు. మిమ్మల్ని చూస్తే పిచ్చ క్యాబడి వేస్తాక ఏం చేద్దాం, తప్పట్లా. సరే కానివ్వండి. ఇది మా రాయపాటి అరుణ సొల్లు సొట్టారం కబుర్లు. ప్రతివత పర్వాణం వండితే నైట్ అంతా ఉడుకుతానే ఉంటుంది. అంటే ఆవిడ పర్వాణం వండడానికి వెళ్ళి తెల్లారి మార్నింగ్ వస్తుంది. ఏంటంటే నైట్ అంతా ఉడుకుతుందని చెప్తుంది. అలా ఉంటాయి అన్నమాట కబుర్లు. ఓకే, మన అరుణ గారు కూడా అద్భుతంగా మాట్లాడారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అబద్ధాలు చెప్పడంలోనూ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని. వచ్చే నీచం లేకుండా మాట్లాడడానికి మన రాయపాటి అరుణ గారు ఒక వర్గానికే కాదు ఒక పార్టీకే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.